నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లో $10 బిలియన్ పెట్టుబడితో ఏఎం గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు శంకుస్థాపన చేయడం జరిగింది. దీంతో దాదాపు 8,000 ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది. అసలు ఏంటి గ్రీన్ అమోనియా, దీనివల్ల మరి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రూపురేఖలు ఏ విధంగా మారే అవకాశం ఉంది అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పటికే విశాఖపట్నంలో ఎన్టీపీసీ చూసాము, ఇప్పుడు మళ్ళీ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ ను మనం చూడబోతున్నాం. ఏంటి దీనివల్ల ఆంధ్రప్రదేశ్ హరిత ఆంధ్రప్రదేశ్ గా మారబోతుందా? ఎలాంటి ఉపయోగాలు ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు వాస్తవంగా మనకి గోదావరి జిల్లాలు అనగానే మొట్టమొదటి గుర్తుకొచ్చేది ఆక్వా ఎక్స్పోర్ట్స్. అక్కడ ఉన్న ఆక్వా చెరువులు, వాటి ప్రాసెసింగ్ యూనిట్స్, వాటికి ఫీడ్ వంటివి సప్లై చేసే యూనిట్స్, ఆ ప్రాసెసింగ్ యూనిట్స్ ద్వారా విదేశాలకు జరిగే ఎక్స్పోర్ట్స్, వాటి ద్వారా దేశానికి వస్తున్న విదేశీ మార్గద్రవ్యం. మనం మొట్టమొదటిగా గోదావరి జిల్లాలు అనగానే వీటి గురించి మాట్లాడుకుంటాం. కానీ ఇవాళ కాకినాడ తీరంలో ఏర్పాటు చేయబోతున్న గ్రీన్ అమ్మోనియా కాంప్లెక్స్, దానికి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా హెవీ మెషినరీ ఇన్స్టలేషన్ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది ఇవాళ. అంటే కీలక యంత్రాల అమరిక పనులు ఇవాళ నుంచి బిగిన్ కాబోతూ ఉన్నాయి. సుమారుగా ఇప్పుడు అక్కడ ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ 18,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ప్లాంట్ ద్వారా ఓవరాల్గా పర్ యానం 1.5 మిలియన్ టన్స్ కెపాసిటీ ఉన్న అమ్మోనియా ప్రొడ్యూస్ అవుద్ది. అంటే సంవత్సరానికి 15 లక్షల మెట్రిక్ టన్స్ అమ్మోనియా అక్కడి నుంచి గ్రీన్ అమ్మోనియా ప్రొడ్యూస్ అవుద్ది. 2027 సంవత్సరానికి ఒక 500,000 టన్స్, 2028 నాటికి 1 మిలియన్ టన్స్, 2029 నాటికి 1.5 మిలియన్ టన్స్. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీకి రీచ్ అవుతుంది ప్లాంటు. అంటే ఇప్పుడు ఈ మెషినరీ ఇన్స్టలేషన్ వల్ల 2029 నాటికి పూర్తి స్థాయి తయారీ సామర్థ్యానికి ప్లాంట్ను చేరుకోగలుగుతుంది. ఇక్కడ తయారయ్యే గ్రీన్ అమ్మోనియా జర్మనీ, జపాన్, సింగపూర్ లాంటి దేశాలకి ఎక్స్పోర్ట్ చేయబడుతుంది. తద్వారా దేశానికి ఇతోధిక ఫారిన్ ఎక్స్చేంజ్ ఆదాయం సమకూరుతుంది. అదే సందర్భంలో వేలాది మందికి ఉపాధి కల్పన జరుగుద్ది. వీటికి అనుబంధంగా 6 గిగావాట్ల గ్రీన్ పవర్ జనరేషను, నాన్ కన్వెన్షనల్ పవర్ జనరేషను, సోలార్ అండ్ విండ్. అంటే ఇక్కడ ఈ మొత్తం ఈ ప్లాంట్లో దాంట్లో ముడిసరుకు విషయంలో కానీ, దాని ఉత్పాదన విషయంలో కానీ, అలాగే దానికి సంబంధించిన పవర్ జనరేషన్లో కూడా 100% కాలుష్యరహిత ఉత్పత్తి. అంటే కనీసం మనం ఇప్పుడు థర్మల్ పవర్కి వెళ్ళామనుకో, ఆ పొగ వస్తుంది. అంటే బొగ్గుని కాల్చడం ద్వారా విపరీతమైన కాలుష్య కారకం అవుద్ది. అలా కాకుండా పంప్డ్ స్టోరేజ్ నీటిని కూడా ఇప్పుడు హైడ్రో ఎలక్ట్రిసిటీ ఉంది. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి ఆ టర్బైన్స్ ద్వారా నీరు దిగువకు విడుదల చేయటం ద్వారా కరెంట్ తయారు చేస్తారు. అంటే ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి పవర్ జనరేషన్ చేస్తే ఆ నీళ్లు కింద నాగార్జున సాగర్కి వచ్చేయాలి. అంతే తప్ప మళ్ళీ వాటర్ రీసైకిల్ చేసుకోవడానికి వీల్లేదు. కానీ అదే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, కొత్త టెక్నాలజీ ఇవన్నీ కూడా, దాని ద్వారా కరెంట్ తయారు చేస్తే ఆ నీళ్లు అక్కడే ఉంటాయి, వాటినే మళ్ళీ రీసైకిల్ చేస్తారు. అందువల్ల ఇప్పుడు చిన్న చిన్న రిజర్వాయర్లో కూడా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు 500 మెగావాట్లు, 1000 మెగావాట్ల యూనిట్లు ఎస్టాబ్లిష్ చేయగలుగుతూ ఉన్నారు. సో దాంతో ఏమవుద్ది, నీటి వినియోగము తగ్గిపోద్ది, కాలుష్యరహితంగానూ తయారవుద్ది. సోలార్ అండ్ విండ్ మిల్స్, జీరో ఎమిషను, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు, జీరో వాటర్ వేస్టేజీ. అలాగే ఈ గ్రీన్ అమ్మోనియా, మనకి గతంలో ఈ గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ మనం వినలా. కొత్తగా సాంకేతికత అభివృద్ధి చెందుతూ ఉంది. హెవీ వెసల్స్ లైక్ షిప్స్, ట్రైన్స్, హెవీ మోటార్ వెహికల్స్, వాటిని అంటే ఇప్పుడు మనకేంటి డీజిల్ ద్వారా, పెట్రోల్ ద్వారా ఆ వాహనాలు నడుస్తాయని విన్నాం మనం. గతంలో బొగ్గు ద్వారా నడిచాయి, అవి డీజిల్ కన్వర్ట్ అయినాయి. తర్వాత కరెంటు ద్వారా వాహనాలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్రీన్ అమ్మోనియా ద్వారా ఈ హెవీ వెసల్స్ నడుస్తాయి అని చెప్పని కొత్త సాంకేతికత ఇది. సో ప్రపంచంలో కొత్తగా ఇన్వెంట్ అయింది. ఆ కొత్తగా ఇన్వెంట్ అయిన దానికి ఆ ముడిసరుకు కావాలి. గ్రీన్ అమ్మోనియా ద్వారా షిప్స్ నడవాలి. వివిధ దేశాలకు ఆ గ్రీన్ అమ్మోనియా అవసరం ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు విశాఖపట్నం కాకినాడ పోర్టుకి 1 కిలోమీటర్ దూరంలో 490 ఎకరాల్లో ఆ ప్లాంట్ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు ఇవాళ. మనం గతంలో చూసాం. అంటే
ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ గూగుల్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతుంది. అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్నామని చెప్పని గూగుల్ ప్రకటించింది. $15 బిలియన్. ఆ ప్రకటన వచ్చిన రోజే దేశం మొత్తం ఎక్కడి విశాఖపట్నం, దేశానికి తెలిసి విశాఖపట్నం ఎక్కడని, కానీ ప్రపంచం మొత్తం కూడా ఎక్కడి విశాఖపట్నం అని చెప్పని గూగుల్ ప్రకటన తర్వాత గూగుల్ చేశారు ఎక్కడి విశాఖపట్నం అని చెప్పని. మనం ఎప్పుడూ వినలా. గతంలో కియా ప్లాంట్ అనంతపూర్లో ఏర్పాటైన రోజు, ఆ రోజు $3 బిలియన్ కియా ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం ఒక ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాలోకి వచ్చి అక్కడ కియా ప్లాంట్ ఏర్పాటు చేస్తుంటే $3 బిలియన్ లార్జెస్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా అనుకున్నాం మనం. అట్లాంటిది వాళ్ళ $15 బిలియన్, $10 బిలియన్. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 జూన్ 12 పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటివరకు ఆయన ప్రకటనలన్నీ కూడా ఎన్టీపీసీ ద్వారా విశాఖపట్నంలో 185,000 కోట్ల రూపాయల ఒక భారీ ప్రకటన, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు. అట్లాగే అనకాపల్లి దగ్గర, నక్కపల్లి అయిన దగ్గర అక్కడ 161,000 కోట్ల రూపాయలు ఆర్సిలర్ మెటల్ స్టీల్ ప్లాంట్, వాళ్ళకి క్యాప్టివ్ పోర్టుతో కూడా కలుపుకొని, మరి గూగుల్ డేటా సెంటరు, ఇంకా బ్రూక్ ఫీల్డ్ అని చెప్పని ఇట్లా రకరకాల వాళ్ళు ఒప్పందాలు చేసుకొని ఉన్నారు. విశాఖపట్నంలో ఓవరాల్గా 6 గిగావాట్ల డేటా సెంటర్లు పెట్టడానికి ఆస్కారం ఉందని చెప్పని అంటున్నారు. రామాయపట్నం దగ్గర 95,000 crore బీపీసీఎల్ రిఫైనరీ, మరి రిలయన్స్ వాళ్ళది 65,000 కోట్ల రూపాయల బయోమాస్ ప్రాజెక్టుల గురించి విన్నాం మనం. ఇవాళ ఇంకొక అదనపు ఇన్వెస్ట్మెంట్ సుమారుగా 90,000 కోట్ల రూపాయల ఈ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్మెంటే కాదు, అతి సమీపంలో ఉన్న కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకి కూడా ఈ అమ్మోనియా, అంటే ఇక్కడ తయారవుతున్న అమ్మోనియాని ఆల్రెడీ ఇప్పుడు ఇవాళ మెషినరీ గ్రౌండింగ్ అవుతుండగానే యుఏఈ, జర్మనీ, జపాన్ లాంటి దేశాలు ముందస్తుగానే కొనుగోలు ఒప్పందాలు కూడా చేసేసుకున్నాయి. అంటే ప్రపంచంలో ఎంత డిమాండ్ ఇక్కడ తయారవబోతున్న ఈ గ్రీన్ అమ్మోనియాకు ఉంది అనేది ఈ ముందుగానే జరిగిన ఈ కొనుగోలు ఒప్పందాలు తేటతెల్లం చేస్తూ ఉన్నాయి. వేలాది మందికి అక్కడ ఉపాధి కల్పన జరగబోతుంది. కాబట్టి ఈ మధ్య ఒక విమర్శ మనం పదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద వింటూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అయితే ఉత్తరాంధ్ర ప్రాంతానికి, లేదు అనంటే రాయలసీమ ప్రాంతానికి పెట్టుబడులన్నీ తరలిస్తున్నారు తప్ప గోదావరి నుంచి ప్రకాశం జిల్లా వరకు ఉన్న మధ్యలో ఉన్న ఈ కోస్తా ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక్కడ భారీ ఉపాధి కల్పనకు ఆస్కారం ఉన్న పెద్ద సంస్థలను ఇక్కడ పెట్టుబడి పెట్టించడం లేదని వింటూ ఉన్నాం మనం. కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు, సుమారుగా 90,000 కోట్ల రూపాయలతోటి వేలాది మందికి ఉపాధికి ఆస్కారం కలిగే ఒక పరిశ్రమ కాకినాడ దగ్గర గ్రౌండింగ్ అవుతూ ఉంది. రేపు మచిలీపట్నం పోర్టు పూర్తయ్యే నాటికి మచిలీపట్నం పోర్టు బేస్ చేసుకుని కూడా ఇట్లాంటి పరిశ్రమలు ఇంకా ఎన్ని వస్తాయో. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఒక స్పష్టత ఉంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న వనరులు బేస్ చేసుకొని అక్కడ ఏ సంస్థలు ఎక్కడెక్కడ ఏ విధంగా గ్రౌండింగ్, ఏ టైంలో గ్రౌండింగ్ చేయించితే ఆ ప్రాంతం ముఖచిత్రం మార్చడానికి ఆస్కారం ఉంటుంది, ఎక్కడ ఎన్ని వేల మందికి ఉపాధి కల్పనకు ఆస్కారం ఉంటుంది అని చెప్పని. కేవలం రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతను మొత్తాన్ని విశాఖపట్నానికో లేదు నెల్లూరు నుంచి రాయలసీమ ప్రాంతానికో పరిమితం చేసి ఈ మధ్య జిల్లాలని మీరు వ్యవసాయం చేసుకోండి, మీరు ఒడ్లు అమ్ముకోండి, మీరు చేపలు పెంచుకోండి అని చెప్పని ఇక్కడ వీళ్ళని నిర్లక్ష్యం చేస్తారు అని చెప్పని ఆయన మీద విమర్శలు ఎక్కుపెట్టవచ్చు. కానీ సుదీర్ఘకాలం పాలకుడిగా ఆయన చూసిన తర్వాత ఆయన ఆలోచన ధోరణి, రాష్ట్రం పట్ల ఆయనకున్న స్పష్టత, ఆయనకున్న అవగాహన చూసిన తర్వాత నాలాంటి వాళ్ళం ఎన్నో సందర్భాల్లో చెప్తూ వచ్చాం, ఖచ్చితంగా కొన్నాళ్ళు వెయిట్ చేయండి, అన్ని ప్రాంతాలని సమగ్రంగా అభివృద్ధి చేసే ప్రణాళికతో ఆయన అభివృద్ధి చేస్తారు అని చెప్పని. దానిలో భాగంగానే ఇవాళ ఈ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదకి జరుగుతున్న శంకుస్థాపన అనేది ఒక శుభసూచకంగా, ఒక మేలుమలుపుగా దాన్ని పరిగణించవచ్చు మనం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.